హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్. ఈజీగా మనం హ్యాండ్స్కి ఎలా పైపింగ్ వేయాలో చూడండి. చిన్న టిప్పు మెథడ్ అనమాట. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇది థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. మీకు చూపించడం కోసమే నేను ఓన్లీ హ్యాండ్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను, సరేనా? ఇది కూడా రాకుండా ఉంటుందా అంటే అవును, రాదు. చాలామందికి అయితే రాదు కదా. బిగినర్స్కి కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. కొత్తగా మిషన్ కాదు, మామూలుగా అయిన వాళ్ళు కూడా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ అనేది రాదు పాపం. అందుకని అడిగారు థ్రెడ్ పైపింగ్ చేయడం అని. అంటే సరే ఇట్లా అడిగారంటే వీళ్ళకి రాదంటే కొంతమందికి రాకుండా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను డీటెయిల్గా మీకు చూపించడం కోసం అనేసి పెడుతున్నాను. చూడండి, మనం ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుకు మధ్యలో పెట్టేయాలి అనమాట థ్రెడ్. అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రాకపోయినా కూడా ఇట్లా పెట్టుకుంటే చాలా బాగా అనేది ఉంటుంది. ఇక మనం క్లాత్ ఇట్లా మలిసి పెడతాం కదా, మలుస్తాం కాబట్టి కింద మనకు హ్యాండ్స్ కార్డ్ అనేది ఒత్తుగా మందంగా ఉంటుందండి. ఓకేనా? ఇలా చూపించినట్టుగా రెండు చేతులకు కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. నెక్ కూడా ఇలాగే చేయొచ్చు. చాలా అయితే బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళకు కూడా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు, మళ్ళీ కష్టపడకుండా. సరేనా? ఇక చిన్నగా మలుచుకోండి. 1.5 ఇంచు క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది పైపింగ్కి వెడల్పుతోటి. పొడవు అయితే మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అయితే అప్పుడు కరెక్ట్గా మలవడానికి అయితే వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. థ్రెడ్ అయితే మీరు 10 నుంచి 12 దానికి నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్లో తీసుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది. మరీ తక్కువ తీసుకోవద్దు. తక్కువ తీసుకుంటే ఏంటంటే మంచిగా ఉండదు, సన్నగా ఉంటుంది, అంతగా మంచిగా అయితే రాదు. మరీ పెద్దగా 13, 14, 16 అట్లా ఉంటాయి, 18, 20 వరకు ఉంటాయి. అవి మాత్రం తీసుకోవద్దు, లావు ఉంటాయి, నీట్గా అనేది రాదు, కష్టంగా అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోలు కనుక నచ్చినట్టయితే మీకు ట్రస్ట్ అనిపిస్తే నా ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా? ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ హ్యాండ్ కూడా, ఆ హ్యాండ్ మనం ఎలాగైతే చేసుకున్నామో ఇలాగే నెక్ కూడా. ఈ నెక్ కొద్దిగా డిజైన్ ఉంది, దాన్ని కూడా నేను పైపింగ్ ఎలా డిజైన్ నెక్ని పైపింగ్ ఎలా వేయాలో నేను మీకు త్వరలోనే పెడతాను. అదైతే చాలా బాగా వచ్చింది. డిజైన్కి పైపింగ్ రాదు కదా కొంతమందికి, అయితే ఇన్విజిబుల్గా అయితే వస్తుంది. అంటే లోపల కనపడకుండా ఎట్లా పెట్టుకోవాలట డిజైన్కి, అలా ఎలా వస్తుందని బాధపడతాం, కానీ నేను చూపిస్తాను మీకు. ఓకేనా? చాలా బాగా